హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాజ్ ఏ డబుల్ ట్రయాంగిల్ ఇన్ ఇట్స్ ఫ్లాగ్? ఆన్సర్ వచ్చేసి నేపాల్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ బ్యాన్డ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, సైలెంట్గా మాట్లాడకుండా కూర్చో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు సిట్ సైలెంట్లీ అండ్ డోంట్ టాక్. యు సిట్ సైలెంట్లీ అండ్ డోంట్ టాక్ అంటే సైలెంట్గా మాట్లాడకుండా కూర్చో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ టాక్ ఫర్ ఎ వైల్ ఐ విల్ థింక్ ఆఫ్ సంథింగ్. ఇఫ్ యూ డోంట్ టాక్ ఫర్ ఎ వైల్ ఐ విల్ థింక్ ఆఫ్ సంథింగ్ అంటే నువ్వు మాట్లాడకుండా కాసేపు కూర్చుంటే నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీ టైమ్ ఐ సీ యూ యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఎవ్రీ టైమ్ ఐ సీ యూ యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అంటే నేను నిన్ను ఎప్పుడు చూసినా సరే నువ్వు ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంటున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిదానికి నువ్వెందుకు మాట్లాడతావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై డూ యూ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్? వై డూ యూ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి నువ్వెందుకు మాట్లాడతావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు టాక్ అన్నెసెసరీలీ ఈవెన్ అబౌట్ థింగ్స్ దట్ డోంట్ కన్సర్న్ యూ. యు టాక్ అన్నెసెసరీలీ ఈవెన్ అబౌట్ థింగ్స్ దట్ డోంట్ కన్సర్న్ యూ అంటే నీకు సంబంధం లేని విషయాల గురించి కూడా నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ దిస్ బిహేవియర్ చేంజ్డ్. ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ దిస్ బిహేవియర్ చేంజ్డ్ అంటే నీ ప్రవర్తన మార్చుకుంటే అందరికీ మంచిది అని అర్థం. నెక్స్ట్ వన్, అనవసరంగా మాట్లాడడం తగ్గించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ రెడ్యూస్ అన్నెసెసరీ టాకింగ్. యూ షుడ్ రెడ్యూస్ అన్నెసెసరీ టాకింగ్ అంటే అనవసరంగా మాట్లాడడం తగ్గించు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, talking unnecessarily in every situation will only ruin your dignity. Talking unnecessarily in every situation will only ruin your dignity అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ నువ్వు కనుక అనవసరంగా మాట్లాడితే నువ్వు నీ మర్యాదని కోల్పోతావు, నీ డిగ్నిటీని కోల్పోతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ నాట్ మై బిజినెస్ సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ నాట్ మై బిజినెస్ సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అంటే ఇది నాకు సంబంధం లేని విషయం, సో నేను ఈ విషయంలో ఏమీ మాట్లాడదలుచుకోలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు డోంట్ నీడ్ టు టాక్. యు డోంట్ నీడ్ టు టాక్ అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు హ్యావ్ సేడ్ ఇట్ ఆల్ సో ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ మోర్. యు హ్యావ్ సేడ్ ఇట్ ఆల్ సో ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ మోర్ అంటే నువ్వంతా చెప్పేశావు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో హూ యు ఆర్ సో డోంట్ టాక్ అబౌట్ మీ. ఐ డోంట్ నో హూ యు ఆర్ సో డోంట్ టాక్ అబౌట్ మీ అంటే నువ్వెవరో నాకు తెలీదు, సో నా గురించి నువ్వు మాట్లాడద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎవరు ఏమీ మాట్లాడద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నోబడీ షుడ్ సే ఎనీథింగ్. నోబడీ షుడ్ సే ఎనీథింగ్ అంటే ఎవరు ఏమీ మాట్లాడద్దు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ దిస్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ దిస్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్ అంటే ఈ విషయం గురించి నాకేమీ చెప్పద్దు, నేనేమీ వినాలనుకోవడం లేదు అని అర్థం. Second example, he is not in a position to listen to anyone no matter what they say. He is not in a position to listen to anyone no matter what they say అంటే ఎవరు ఏం చెప్పినా సరే అతను వినే పొజిషన్లో లేడు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
ఎంత మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఐ టాక్ నో వన్ కేర్స్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ టాక్ నో వన్ కేర్స్ అంటే ఎంత మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ టాక్ మచ్ టు ఎనీ వన్ ఎక్సెప్ట్ మై ఫ్రెండ్స్. ఐ డోంట్ టాక్ మచ్ టు ఎనీ వన్ ఎక్సెప్ట్ మై ఫ్రెండ్స్ అంటే నిన్న ఫ్రెండ్స్తో తప్పితే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ టు యూ ఆర్ యూ లిజనింగ్ టు మీ. ఐఎమ్ టాకింగ్ టు యూ ఆర్ యూ లిజనింగ్ టు మీ అంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు వింటున్నావా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.